హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను అమ్మాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానని చెప్పాను కదండీ! నలుగురు కోసం 4 రకాల టిఫిన్‌లు చేసిందండి అమ్మ. అవి ఏంటేంటో చూసేద్దాం రండి. అమ్మ స్టైల్‌లో ఎలా చేసిందో. నాకేమో పెరుగు గారంటే ఇష్టం. డాడీకి ఆనియన్ వేసిన గారంటే ఇష్టం. నవ్యకేమో ప్లెయిన్ గారెలంటే ఇష్టం. ఇంకా నవ్య కోసం మైసూర్ బోండా కూడా చేసిందండి. అయితే అవి ఎలా చేసిందనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. ఫస్ట్ అయితే పెరుగు గారికి మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని పక్కకు తీసుకొని అందులో పెరుగేసి కొంచెం వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆడించిన గారెల రుబ్బులోనేమో కొంచెం గోధుమ నూక, ఉప్పు వేసి కలిపింది. చాలామంది అయితే గారెల్లోన ఫస్టే ఆడించేటప్పుడే బియ్యం అనేవి వేసి ఆడిస్తారండి. అలాగ ఆడించడం వల్ల కొంచెం గారైతే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా మనం గోధుమ నూక అనేది వేసుకోవడం వల్ల గారనేది మెత్తగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా గారనేది చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి. అందువల్ల గారెల్లోకి అమ్మ ఎక్కువగా గోధుమ నూక యాడ్ చేస్తూ ఉంటారు. ఇదండి మార్నింగ్కి పెరుగు గారి ఇలా రెడీ అయిందండి. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. తర్వాత డాడీ కోసం ఉల్లిగారి. అయితే ఆ గారెల రుబ్బులోకే కొంచెం ఆనియన్స్, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని గారెలు అనేవి ఫ్రై చేసుకోవడమేనండి. చూపించాను కదా, అవి ప్లెయిన్ గారెలు నవ్యం కోసం. ఇవైతే డాడీ కోసం వేసింది అమ్మ ఆనియన్స్ గారెలు. తర్వాత మైసూర్ బోండా కూడా వేసిందండి. మైసూర్ బోండా రెసిపీ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. అందుకే లెంత్ ఎక్కువ అవుతుందని ఎందుకని చెప్పి నేనే తీయలేదు. చూసారు కదా, మైసూర్ బోండా కూడా పర్ఫెక్ట్గా వచ్చేయండి. ఇవండి మా టిఫిన్స్. మరి మీరేం టిఫిన్ చేశారు? తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా మన ఛానల్ని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.